ఈరోజు మన వాక్య ధ్యానాంశము క్రీస్తుతో కూడా ఉండుట మంచిది. మార్కు సువార్త 9:2-8 వరకు. యజమానుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. క్రీస్తును పరిశుద్ధమైన మహిమలో అంతకుముందు ఉండిన పరిశుద్ధులతో చూసినట్లయితే ఇదే నిర్ణయం మనలో ప్రతి వారము చేస్తాం. మనం చిట్ట చివరిగా ఈ నిర్ణయానికి వస్తాం. మనం క్రీస్తుతో కూడా ఉండుట మంచిదని నిర్ణయిస్తాం. పేతురు యేసు ప్రభువుతో 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు, ఇంకా ఇతర అద్భుతాలు చేసినప్పుడు ఉండి ఉన్నాడు, కానీ ఇక్కడ ఉండటం మంచిది అని అతడు అనలేదు. ప్రార్థనా స్థలము ఎక్కడైతే పరలోకము భూలోకము కలుసుకున్నాయో, పేతురు ఆ స్థలమును చూపినప్పుడు అక్కడే ఉండవలనని ఆశ కలిగినది. నూతన ఆకాశము, నూతన భూమి, వీటి యందు దేవుని మహిమను చూశాడు. అతడు సంతోషమును కాపాడుకోవాలి అనుకున్నాడు. అతడు 3 పర్ణశాలలు కట్టాలని మట్టుకు నిర్ణయించుకున్నాడు. మనము పరలోకమును చూస్తే ఈ లోకములో ఉండవలనని ఆశించము. పేతురు యేసుతో తుఫానులో ఉండినాడు, నేల మీద ఉండి ఉన్నాడు, కానీ సిలువ సమయంలో ఆయన ప్రక్కన ఉండలేకపోయాడు. నిన్ను ఎరగనని బొంకాడు. క్రీస్తు రూపాంతరం పొందిన కొండ మీద పేతురు ఆయనతో ఉండి ఉన్నాడు. దేవుడు మనకు పరలోక దర్శనం ఇవ్వగలడు, కానీ ఇప్పుడు క్రీస్తుతో శ్రమ పడటం మేలు. క్రీస్తుతో సిలువ వేయబడుటకు మనలో ఎంతమందిమి సిద్ధముగా ఉన్నాము? క్రీస్తు సిలువ వేయబడిన దినమున ఆయనతో ఉండాలని ఆశించాడు, కానీ దానికి తగిన విశ్వాసం లేదు. పేతురు ఒక చిన్నది వేసిన ప్రశ్నలకు భయపడిపోయాడు, ఎందుకంటే అతడు ప్రార్థన చేసిన వాడు కాదు. క్రీస్తు రూపాంతరము పొందిన కొండ మీద ఉండటం మంచిది, కానీ క్రీస్తు సిలువ వేయబడిన కొండ మీద ఉండుట అతి శ్రేష్టమైన విషయం. అప్పుడు నీవు క్రీస్తులో నిత్యము ఉంటావు. మహిమను కోరవద్దు, కానీ మేకులను సిలువను కోరు. ప్రార్థన చేసే కొండ మీదకి ఎక్కిన వారు క్రీస్తును సిలువ వేయబడిన కొండ మీద కూడా ఎక్కుతారు. ఆయనతో పాటు పరలోకం కూడా వెళతారు. దేవుని పిల్లలకు ఎల్లప్పుడూ అతి శ్రేష్టమైనవి ఇవ్వబడతాయి. దేవుడికి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.